హర హర మహాదేవ్ అందరికీ. మనమైతే శ్రీకాళహస్తిలో ఉన్నాము. మనమైతే దర్శనం చేసుకుని వెనకాలైతే వచ్చేసినాము. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. మనమైతే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుని మనమైతే తిరుపతి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. చలో. ఇండియాలో ఫాస్ట్ టైం 25 కిలోమీటర్ స్పీడ్లో ఆంపియర్ లో స్పీడ్ ఈవీ మీద శ్రీకాళహస్తి నుండి ఇంకా తిరుపతి వరకు ట్రావెల్ చేస్తున్నాను. హైవేలో కార్స్ ఫ్లై అవుతున్నాయి, బట్ నేను మాత్రం ఫ్లై ఏమవ్వట్లేదు భయ్యా. నేను ప్రూవ్ చేస్తున్నా. నో పెట్రోల్, నో పొల్యూషన్, ఓన్లీ బిలీవ్, పేషెన్స్ అండ్ భక్తి. ప్రతి కిలోమీటర్ ఒక టెస్ట్, ప్రతి ఛార్జింగ్ పాయింట్ ఒక హోప్. ఈ జర్నీ సింపుల్ కాదు భయ్యా, ఇది హిస్టారిక్ భయ్యా. భయ్యా, మనకి స్పీడ్ అనేది ఇంపార్టెంట్ కాదు భయ్యా, మనకు డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ భయ్యా. భయ్యా, మనకైతే ఇంకా 8 కిలోమీటర్స్ భయ్యా. ప్రస్తుతం 8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం మనము. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ జస్ట్ అంతే భయ్యా. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. 8 కిలోమీటర్స్ అంటే ఇక మాటలు కాదు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపెడతా. చలో వెళ్దాం పదండి భయ్యా. ఇక్కడైతే నేను ఒకటి చూసిన, మీరు కూడా చూడండి భయ్యా. ఇదేంటో ఎలక్ట్రిక్ హబ్ భయ్యా. ఎన్నో సిటీల్లో ఉండాలి ఉండాలి అనుకుంటారు, కానీ ఇక్కడ తిరుపతిలో అయితే కనపడింది భయ్యా. మామూలుగా అయితే లేదు నాకు. ఇది ఎక్సలెంట్ అనిపించింది భయ్యా. ఒక 5 నిమిషాలు అక్కడనే ఉండాలనిపించింది నాకు. ఘోరంగా అదే చూసిన భయ్యా. ఇట్లాంటి హబ్బులు పెట్టాలి భయ్యా. ఇంకా భయ్యా, ఇక్కడి నుంచి అయితే ఇంకా తిరుపతి ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంది భయ్యా, అంతే. ఇది మంచి పాయింట్ పెట్టారు భయ్యా. నెంబర్ 1 పాయింట్ భయ్యా ఇదైతే. ఎవరికన్నా కావాలంటే తప్పకుండా వచ్చి ఇక్కడే పెట్టుకోండి భయ్యా. భయ్యా, మనమైతే ఇప్పుడు తిరుపతి దగ్గర ఒక ఆయన ఉన్నాడు, రిలేటివ్ మనకి. ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాం భయ్యా. ఆయన హెల్ప్ చేస్తాడని చెప్పేసి నేను ఎంత క్యూరియస్గా అయితే వెళ్తున్నాను చూడండి భయ్యా. ఒక్కసారి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తున్నానో. ఎందుకంటే నా బ్యాగులు ఇవన్నీ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టొచ్చు అని చెప్పేసి వెళ్తున్నాను నేను భయ్యా. ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత చూడండి భయ్యా, మన ఫ్లాగ్ అయితే కనిపించింది భయ్యా. ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఒక్కసారి సెల్యూట్ కొట్టండి భయ్యా మన ఫ్లాగ్కి అయితే. భయ్యా, తిరుమలనైతే చూడండి భయ్యా ఎట్లుందో, మామూలుగా లేదు. మనమైతే వచ్చేసినాం తిరుమల దగ్గరికి. అయ్యా, ఎవరైనా అలిపిరి మెట్లు ఎక్కడ అని అడిగితే ఎగ్జాక్ట్లీ ఇదే లొకేషన్ చెప్పండి భయ్యా, ఇక్కడే ఉంటాయి భయ్యా. ఇప్పుడు ప్లాన్ అయితే చేంజ్ చేసుకున్నాం బికాజ్ ఆఫ్ వాడైతే గుండు మీద కొట్టాలి భయ్యా. ఎంత కోపం వచ్చిందంటే ఎంత కోపం వచ్చింది. గుండుగాడు హ్యాండ్ ఇచ్చేసిండు భయ్యా మనకి. ఇక షోరూమ్ దగ్గరకు వచ్చి మనమైతే షోరూమ్ వాళ్ళని ఛార్జింగ్ అయితే అడిగినాము. ఛార్జింగ్ 50 రూపాయలు అయితే చెప్పారు భయ్యా. యూట్యూబర్ అన్న 50 రూపాయలు అని చెప్పేసి చెప్పారు. వాళ్ళ బండి వాడుతుంటే 50 రూపాయలు కట్టమన్నారు భయ్యా. తర్వాత వేరే ఒక ఆయన వచ్చిండు. ఆయనేమో ఒక రకంగా ఉన్నాడు భయ్యా. చెప్పాలంటే ఎట్లా అంటే, ఆయన నా దగ్గర నుంచి ఎట్లయినా డబ్బులు తీసుకోవాలి అన్నట్టు ఒక వెనకాల నెంబర్ ప్లేట్కి 250 300 అవుతుంది తీసుకో అని చెప్పేసి అంటుండు భయ్యా. భయ్యా, ఇప్పుడైతే షోరూమ్ దగ్గర ఛార్జింగ్ అయితే ఫుల్గా పెట్టేసి మనమైతే అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ గరుడని అయితే చూడండి భయ్యా, ఆపోజిట్లో మస్తు ఉంటుంది భయ్యా. చూస్తుంటే ఒక రేంజ్లో ఉంది భయ్యా గరుడ్ని. భయ్యా, మీకు ఇక్కడి నుంచి కన్నా రియల్గా చూడండి, ఎక్సలెంట్ ఉంది భయ్యా. టోల్ గేట్ దగ్గర అయితే చూడండి భయ్యా, ఎంతమంది జనాలు నిండిపోయి ఉందయ్యా. మామూలుగా లేదు. పైనకి వెళ్తున్నారా, ఏమైంది భయ్యా, అందరికి హాలిడేస్ ఇచ్చిరా ఈ టైంలోనే. పాపం భయ్యా నేను. భయ్యా, ఇక్కడైతే పెద్ద ప్రాబ్లం అయిపోయింది భయ్యా. ముందైతే అక్కడ ఆపేసి నీ నెంబర్ ప్లేట్ ఏదని అడిగారు భయ్యా. నాది గ్రీన్ ప్లేట్ కదా భయ్యా, నేనేం చేయను భయ్యా. నా నెంబర్ ప్లేట్ రాకపోతే గవర్నమెంట్ కూడా చెప్పింది భయ్యా. ఇక్కడైతే మనల్ని వేసుకున్నారు భయ్యా ఆపేసి. ఏంటంటే ఇక ఒకసారి హెడ్ కానిస్టేబుల్తోని, ఒకసారి ఎస్ఐతోని మాట్లాడమని, ఒకసారి సిఐతోని మాట్లాడమని చెప్పారు. ఇంకా భయ్యా, మనకైతే అప్రూవల్ అయితే దొరకలేదు భయ్యా ఆడ. నా దరిద్రం ఏందో నాని, వామ్మో మామూలుగా అయితే లేదు భయ్యా. నా బాధ చూసి ఇక ఆ అంబానీ కూడా ఏడుస్తాడు భయ్యా. అంత బాధ వచ్చింది భయ్యా ఆడ నాకు. ఇక నేను ఏం చేయాలి నాకేం అర్థం కాక, ఒక ఆయన మనోడు ఉంటే ఇక మనోడు రూమ్ అయితే చూపించిండు మనకి. 24 అవర్స్లో మనకి రూమ్ అయితే అవైలబుల్ ఉంది.
ఇక మీకు కూడా కావాలంటే మార్నింగ్ నేను చూపెడతాను భయ్య మీకైతే. ఇక ఏ రూమ్ తీసుకున్నానో కానీ ఇక నాకైతే ఫుల్ బాధగా ఉంది భయ్య. ఇప్పుడైతే నాకు ఘోరంగా నాకు ఏం మాట్లాడబుద్ధి చేయట్లేదు. ఎందుకంటే పొద్దున్నుంచి నేను పైకి వెళ్దాము అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం భయ్య. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి భయ్య. మార్నింగ్ అయితే మనం పక్కా పోదాము. మీరైతే స్టే ట్యూన్ భయ్య. నా వీడియోలు తప్పకుండా చూడండి, మీకు నచ్చుతాయి భయ్య పక్కా అదైతే.